నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కష్టజీవి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సుందరయ్య గారు పెద్ద జమీందారు. మెడలో హారాలు, చేతికి కడియాలు, వేళ్లకు ఉంగరాలతో నిలువెత్తు బంగారం నడిచొస్తున్నట్టు కనిపిస్తాడు. ఒకసారి అతను గుర్రబండిపై పక్క ఊరికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణం అయ్యేసరికి రాత్రి అయింది. దోపిడీ దొంగలు తన సొమ్మును దోచేస్తారని భయపడ్డాడు. ఒక చెట్టు కింద ఒక వ్యక్తి నిద్రపోవడం చూశాడు. అతన్ని లేపి తన భయం గురించి చెప్పి సహాయం చేయమని కోరాడు. బదులుగా బంగారు హారం ఇస్తానని చెప్పాడు. ఆ వ్యక్తి పేరు సత్యం. కట్టెల కోసం వచ్చి రాత్రి అయిపోవడంతో అడవిలోనే నిద్రపోయాడు. సత్యం తనకు బంగారు హారం వద్దని, తాను సహాయం చేస్తానని, బదులుగా తనకు ఏదైనా పని కల్పించమని కోరాడు. అందుకు ఒప్పుకున్నాడు సుందరయ్య. కర్రతో సుందరయ్యకు రక్షణగా వెళ్ళాడు సత్యం. మధ్యలో దొంగలు అడ్డగించిన వారితో విరోచితంగా పోరాడాడు. అతను చేసిన సాయానికి మెచ్చుకుని తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు సుందరయ్య. తన ఇంట్లోనే మిగతా పని వాళ్ళలాగా ఆహార సదుపాయంతో పాటు ఉండేందుకు గదిని కూడా కేటాయించాడు. కానీ ఎందుకో సత్యం రాత్రి అక్కడ ఉండేవాడు కాదు. పనంతా పూర్తి చేసుకుని తన గుడిసెకొచ్చి నిద్రపోయేవాడు. అతడిపై సుందరయ్య భార్యకు అనుమానం వచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో గది ఇచ్చినప్పటికీ అతడు తన గుడిసెకెళ్ళి నిద్రపోతున్నాడంటే వస్తువులేమైనా దొంగిలించి తీసుకెళ్తున్నాడేమో అని సుందరయ్యతో చెప్పింది. దానికి సుందరయ్య, అతడు నిజాయితీపరుడు, నీ అనుమానం తీరాలంటే అతడి గుడిసెకెళ్ళి చూద్దామా పద అన్నాడు. అందరూ కలిసి సత్యం గుడిసెకి వెళ్ళారు. అప్పుడు అతను నిద్రపోతున్నాడు. గుడిసెలో వంట పాత్రలు తప్ప వస్తువులు ఏమీ లేవు. సుందరయ్య నిద్రపోతున్న సత్యాన్ని లేపి తామెందుకు వచ్చామో చెప్పాడు. సత్యం, అయ్యా, మీరు ఇన్ని సౌకర్యాలు నా కోసం కల్పించారు, కానీ ఆ సౌకర్యాలు నన్ను బద్ధకస్తుని చేస్తున్నాయి. సుఖాలకు అలవాటు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నా గుడిసెలోనే నిద్రపోతున్నా అని చెప్పాడు. సుందరయ్య భార్య సిగ్గుతో తలదించుకుంది. సమాప్తం.